అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ మండలంలో శ్రీపతిరావుపేట, ఇంద్రేశము, సిద్ధపల్లి గ్రామాలలో చేరిక కార్యక్రమాలు మొదలుపెట్టారు. శ్రీపతిరావుపేటలో 60 కుటుంబాలను రాశారు. ఆ తలకాయలు ఎంచుకుంటూ కూడా లేవు. మా వాళ్ళు శ్రీపతిరావుపేటలో చేరింది 6 మంది మాత్రమే. 6 మంది కూడా మళ్ళా నిన్న సిద్ధం సభకు వచ్చి, మేమంతా సిద్ధం సభకు వచ్చి మా బస్సులో కూర్చొని నంద్యాలకు వచ్చిన వాళ్ళే. అంటే 6 మంది తప్ప అందరూ పాత వాళ్ళే. మైనర్ పిల్లలు కూడా చేయించారు. మైనర్ వాళ్ళు కోటకూడ లేదు. 10th క్లాస్ పిల్లలను, ఐటీ చదివే పిల్లలను, మోడల్ స్కూల్లో చదివే పిల్లలను, డ్రమ్స్ కొట్టేటోళ్ళకు ఇన్ని రకాలుగా రకరకాల పీట్లు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య చూస్తూ ఉంటే బుడ్డా రాజశేఖరికి మళ్ళా తలపై చేస్తూ ఉందో లేదో వాళ్ళ కార్యకర్తలు ఎవరో కనుక్కోలేని పరిస్థితులు ఉన్నారు. ఆయన గుట్ట కట్టుతూ ఉన్నారు. గుట్ట కప్పి మట్టసంగా మసి ఊస్తూ ఉన్నారు. ఒక మైసభ లాగా తలపించే విధంగా డ్రామాలు వేస్తూ ఉన్నారు. కనీసం ఒక లీడర్ అనేవాడు ఆ గ్రామంలో మన పార్టీ వారిని గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో బుడ్డా రాజశేఖర్ గారు ఉన్నారు. అభూత కల్పన అంతా మాయాబజార్ సినిమాలాగా, అదేవిధంగా ఉన్నది లేనట్లుగాను, లేనిది ఉన్నట్లుగాను మైసభ భవనాన్ని తలపింపజేస్తూ ఉంది ఈయన యొక్క చేరిక. అంటే జనాలు ఏ పార్టీ వారిని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు బుడ్డా రాజశేఖర రెడ్డి గారి చేరికలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఒక సినిమా తతంగాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ గ్రామంలో ఫోటోలు ఉన్నాయి. నడి బజార్లో పెడతాం, ఛాలెంజ్ చేస్తాం. ఆ ఊళ్ళో పడవటూర్లు అంతే 9 కుటుంబాలు చేస్తే మసి ఊసి మారేడికాయ చేసి వాళ్ళనే కొత్తదనంగా చూపించుకుంటా ఉన్నారు. అంటే పాత మీరు వచ్చిన వాళ్ళు మొత్తం మీరు 150 కుటుంబాలు, 200 కుటుంబాలు, 500 కుటుంబాలు అంటే పాత తెలుగుదేశం లేనట్టే. పాత తెలుగుదేశం లేనట్టే కదా. ఆ విధంగా ఎంత పీట్లు పడతా ఉన్నాడో ఓయబ్బా. పేపర్లలో వస్తే అబ్బా చేరికలు. ఆ లీడర్లు వెంట క్యాడర్ కూడా క్యాడర్ బలవంతంగా ఒకవేళ పోయినా మరుసటి రోజే మొగ్గు దిగినాక వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి కుటుంబం లబ్ధి పడింది. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ఏ పార్టీ వారైనా సరే అరువులు అయితే చాలని పథకాలు ఇచ్చాం. కాబట్టి వాళ్ళు పోవడంలే, వాళ్ళకి తెలుసు ఆ పథకాలు మాకు పోతాయి. జగన్మోహన్ రెడ్డి పోటీ అయిపోతే, శిల్పన్న పోటీ అయిపోతే ఆ పథకాలు పోతాయని వాళ్ళకి తెలుసు. ఆ విధంగా నాటకాలు, బూటకాలతో ఈరోజు మీకు ఇచ్చాం లిస్టు. ఈరోజు ఒక ఇంద్రేశంలో 150 కుటుంబాలు అని చేస్తే రౌండ్ ఆఫ్ చేసి ఇచ్చాం మీకు. రౌండ్ ఆఫ్ చేసి మావి 4 మాత్రమే. మా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు 4 మాత్రమే. వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని బీజేపీ వాళ్ళు, గతంలో మీ వద్దనే సర్పంచ్ పోటీ చేసిన వాళ్ళు, ఎంపీటీసీ పోటీ చేసిన వాళ్ళు, గతంలో మీ అంట నడిచినటువంటి కార్యకర్తలు, వీళ్ళందరినీ చూపిస్తే అందరికి కండువాలు కప్పినారు. పాతోనికి, కొత్తోనికి అందరికి కప్పినారు. మాకు 4. శ్రీపతిరావుపేటలో 6 మంది. రాయండి క్లియర్గా. శ్రీపతిరావుపేటలో మైనర్లు చేరినారు. వాళ్ళు మళ్ళీ మా బస్సు ఎక్కినారు. వచ్చి ప్రొద్దునే మా బస్సు ఎక్కినారు. అదేవిధంగా సిద్ధపల్లిలో 50 కుటుంబాలు అన్నారు. ఆ 50 కుటుంబాలు వాళ్ళు చేరిది 10 కుటుంబాలు మాత్రమే. మావి 10 కుటుంబాలు మాత్రమే. మేము రౌండ్ ఆఫ్ చేసి పంపిస్తా ఉన్నాం, దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి పూటకు విద్యార్థులను ఆపండి. నిజాలను ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా ఎవరు తెలుగుదేశము, ఎవరు కాదు అనే విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అన్ని మండలాల్లో కూడా ఇదే పని పెట్టుకున్నారు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏంటంటే ఎక్కడ క్యాడర్ అనేది ఒక్క చెక్కు చదవలేదు, ఎక్కడ కదలలేదు. కండువ కప్పుకోండి, మీరు ఓటు ఎవరికైనా వేసుకోండి అంటున్నారు. మరుసటి రోజు మా ఇంట్లో తిరుగుతున్నారు. ఎన్ని డ్రామాలు వేశారు, ఇవన్నీ నమ్మే పరిస్థితులు ఎవరు లేరని తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.